బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 14.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 14,40,381 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం కారణంగా బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అయితే ఎగువన ఉన్న భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున ధవళేశ్వరం వద్ద వరద మట్టం స్వల్పంగా పెరిగిన తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నీటి మట్టం ప్రమాద స్థాయి కంటే తక్కువగా ఉంది. అయితే దిగువ ప్రాంతాలపై ప్రభావం కొనసాగవచ్చునని అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నీటి మట్టం ప్రమాద స్థాయి కంటే తక్కువగా ఉంది. అయితే దిగువ ప్రాంతాలపై ప్రభావం కొనసాగవచ్చునని అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వర్మ, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 15 అడుగులుగా తాజాగా నమోదైన పరిస్థితుల్లో ప్రస్తుతం దిగువకి 14 లక్షల పైబడి క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ ఇప్పటికే నీట మునిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా కూడా ఏదైతే పంటలు అవ్వచ్చు, అలాగే వరి పంటలు కాడు పూర్తిగా కూడా నీట మునిగిపోయిన పరిస్థితులు. ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చినటువంటి గోదావరికి సీలేరు కూడా తోడేవడం, అటు శబరి నది కూడా పోలవరం జిల్లాలో తోడైన నేపథ్యంలో పూర్తిగా కూడా వరద ఉధృతి అన్నది అటు పోలవరం జిల్లా నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా, అలా అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు కూడా భారీ స్థాయిలో ప్రస్తుతం ఈ వరద ముంపు అయితే ఉందనే చెప్పాలి. ముఖ్యంగా చెంతూరు ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి 48 గ్రామాలు పూర్తిగా కూడా బాహ్య ప్రపంచంతో ఎటువంటి అనుసంధానం కూడా లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే నేషనల్ హైవేస్ లో ఉన్నటువంటి 31, 326 ఈ నేషనల్ హైవేస్ రెండు కూడా పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో అటు ఛత్తీస్గఢ్ అలాగే ఏదైతే మహారాష్ట్రకి సంబంధించి రాకపోకలు కూడా ప్రస్తుతం హైవే మీద నిలిచిపోయినట్టు పరిస్థితులు అవుతున్నాయి. అయితే విలీన మండలాలు అయినటువంటి కోనవరం పూర్తిగా కూడా నీట మునిగి జలదిగ్బంధంలో చిక్కుకుందని చెప్పాలి. అక్కడ 90 కుటుంబాలకు చెందినటువంటి 1664 మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది. అయితే టేకుబోర్ ఏదైతే కోనవరం దగ్గర టేకుబోర్ ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ప్రస్తుతం వరదలో చిక్కుకున్నట్లుగా తాజా సమాచారం తెలుస్తోంది. టేకుబోరు నుంచి కోనవరం వరకు నాటు పడవలు కూడా ఇటువంటి పడవలు ప్రస్తుతం ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే అక్కడ వరద సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టేకుబోరు నుంచి కోనవరానికి ఐటీడీఏ చింతూరుకి కూడా పూర్తిగా కూడా
రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చాలా మందిని ఇప్పటికి గిరిజన ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. నిన్న రాత్రి వరద ఉధృతి భద్రాచలం దగ్గర కొంతమేర తగ్గినప్పటికీ ప్రస్తుతం ఏదైతే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మాత్రం ఉధృతి అన్నది ఇంకా కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరద అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోని, తెలంగాణలోని భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వరద ఉధృతి మళ్ళీ పెరిగే అవకాశం ఉందని ప్రస్తుతం చెప్తా ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం భద్రాచలం వరద ఉధృతి తగ్గడం, అక్కడి నుంచి దిగువకి నీరు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ గోదావరి వరద ప్రభావం అన్నది ఈ రోజు రేపు కూడా ఇటు తూర్పు గోదావరి జిల్లా, పోలవరం జిల్లా, కోనసీమ జిల్లాకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేకించి ఈ గోదావరి పరివాహక ప్రాంతాల అన్ని చోట్ల కూడా ప్రస్తుతం కలిగి తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు అటు కోనసీమ జిల్లా కలెక్టర్ కావచ్చు, తూర్పు గోదావరి జిల్లా, పోలవరం జిల్లా కలెక్టర్లు నిరంతరం 24 గంటలు కూడా పర్యవేక్షణ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఆ అధికారులు మొత్తం కూడా ఈ లస్కర్లు ఎవరైతే ఉంటారో ఏటిగట్లు పటిష్టత కోసం పూర్తిగా కూడా ఎక్కడా కూడా గండ్లు పడకుండా రాత్రులు కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులో గండ్లు ఎక్కడైనా పడే అవకాశం ఉంటే అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏదైతే గోదావరి బండి ఏదైతే ఉందో బండి కూడా పూర్తిగా రివర్ ఫ్రంట్ పనులు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గోదావరికి ఇప్పుడు ప్రస్తుతం రాజమహేంద్రం పుష్కర్ ఘాట్కి సంబంధించినంత వరకు ఏదైతే కాంక్రీట్ బండి ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గోదావరి గట్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో పుష్కర్ ఘాట్కి సంబంధించి మెట్ల మార్గం ఏదైతే ఉందో అది కూడా కొంతమేర దెబ్బతిన్నట్లుగా అయితే ప్రస్తుతం అధికారులు చెప్తా ఉన్నారు. ఇసుక బస్తాలు వేసి పూర్తిగా కూడా ఈ కోతని అరికట్టేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా గోదావరి వరద అంటే వర్షాభావ పరిస్థితులు ఇక్కడ తక్కువగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కూడా ఎగువను కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ వరద ప్రభావం అన్నది ఈ 3 జిల్లాల్లోనే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చింతూరు ఐటీడీఏ పరిధిలో ఈ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ వరద అయితే ఉంది. పూర్తిగా గ్రామాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుల్లో చాలా మందిని ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ప్రస్తుతం అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈ వరద ఉధృతికి ముఖ్యంగా ఈ శబరి, సీలేరు నదులు కూడా 2 తోడవడంతో వాగులు, వంకలు అక్కడ ఏదైతే మన్యం ప్రాంతంలో పూర్తిగా కురుస్తున్న వర్షం కూడా దీనికి తోడవడంతో ఈ వరద ప్రభావం అయితే పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా లంక గ్రామాలు అటు ధవళేశ్వరం ఎగువన, ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా మంది పశువులను కూడా రక్షించుకోవాలన్న పరిస్థితిలో వరదలో కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అధికారులు ఎక్కడికక్కడ నష్టాన్ని కూడా అంచనా వేస్తూ ప్రజలను అయితే అప్రమత్తం చేస్తూ ఏదైతే వరదలో చిక్కుకున్న వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలింపు చర్యలు అయితే చేపట్టారు. రాజమండ్రి నగరంలో కూడా ఏసీ ఫంక్షన్ హాల్లో ప్రస్తుతం వాళ్ళకి పునరావాసం కల్పి బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.